షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి ఆయన యొక్క సన్నిధిలోని ఆశీర్వాదముతో దీవులతో మనం నింపుతూ అనుదినము కూడా ఆయన యొక్క జీవాహారమైన వాక్యము చేత, జీవజలమైన ఆయన వాక్యము చేత మనల్ని ఆత్మీయంగా ఎంతో తృప్తిపరుస్తూ బలపరుస్తున్నాడు కదా. ఈ దినం కూడా అనుదిన కృపణ లేఖన భాగము మనం చూసుకుంటుంటే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. అవును ప్రియులారా, సర్వోన్నతుడైన యెహోవా యొక్క రెక్కల కింద ఉండినట్లుగా మనము ఆయన యొక్క సన్నిధికి వస్తే, ఆయన రెక్కల నీడలో మనం ఉండినట్లయితే ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలగజేస్తాయి. ఆయన రెక్కల కింద ఉండినట్లుగా నువ్వు వచ్చితివి, నువ్వు సురక్షితముగా ఉంటావని అలనాడు భక్తుడైన ఆ యొక్క భక్తులు అంటూ వచ్చారు. ఆ సర్వోన్నతుడు, సర్వాధికారి ఆయన రెక్కల నీడలో మనల్ని కాస్తాడు. ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కలుగజేస్తాడు. ఆయన రెక్కలు మనకు శక్తినిస్తాయి, బలమునిస్తాయి, మనల్ని స్థిరపరుస్తాయి, బలపరుస్తాయి సుమా. కాబట్టి ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండినట్లుగా నువ్వు వచ్చితివి అని భక్తులు అన్నట్టుగా మనము కూడా రెక్కల కిందికి రావాలి. ఆయన రెక్కలే మనకు ఆశ్రయము. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం దొరుకుతుంది, శ్వాస దొరుకుతుంది, మనం మేలు కలుగుతుంది. మనం ఈ లోకంలో స్థిరపరచబడతాం, బలపరచబడతాం, ఆస్వాదింపబడతాం, దీవింపబడతాం. కోడి తన రెక్కల కింద ఏ విధంగా తన పిల్లలు కాస్తుందో ఆయన తన రెక్కల కింద మనల్ని కాచువాడని మన విశ్వాసం ఉంచి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి సుమా. అప్పుడు మనము ఆయన సన్నిధిలో ఇంకా అత్యధికంగా ఆయనను ఆరాధిస్తాం, బలం పొందుకొని, శక్తిని పొందుకొని. వాటి ప్రియులారా, ఈ లోకంలో మనకు ఆరోగ్యం కలుగజేసేది ఏది లేదు. ఆయన రెక్కల నీడలో చెరనిజొచ్చినట్లయితే, కాబట్టి ఆయన నీడను మనం ఆశ్రయించినట్లయితే, ఆయన రెక్కలు ఆశ్రయించినట్లయితే ఆయన మనకు స్వస్థనిచ్చి, బలమునిచ్చి, ఆరోగ్యంనిచ్చి మనల్ని నడిపిస్తాడు సుమా. కాబట్టి మనకు ఆశ్రయమైన వాడు, ఆయన ఆరోగ్యం కలగచేవాడు, మనం నమ్మకమైన వాడు, మనకు ఈ భూమి మీద మన విశ్వాసం ఇచ్చిన వాడు, మనకు శక్తినిచ్చేవాడు, స్వస్థనిచ్చేవాడు సుమా. కాబట్టి ఆరోగ్యం కలగచేవాడు, ఆ ఆరోగ్య ప్రదాత అయిన ఆ రఫా అయిన ఆ యెహోవా సర్వోన్నతుడు తన దూతైన రఫాయిల్ని పంపుతాడు. ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయి. ఆయన రెక్కలతో మనల్ని ముడతాడు, ఆయన హస్తముతో మనల్ని ముడతాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. అటు విశ్వాసంతో మనం మన సన్నిధికి వద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి సర్వోన్నతుడా, మీ రెక్కల నీడలో అయ్యా మేము శరణించినట్లయితే, మీ రెక్కల నీడలో మేము కోరుకున్నట్లయితే మీ రెక్కలు మాకు ఆరోగ్యం కలిగజేసేటిగా ఉన్నాయి నాయన. ఆరోగ్య ప్రదాత, మీరు ఆరోగ్యం సమకూర్చేవారు మాకు తండ్రి. మీ ఆరోగ్యం మేము పొందుకొని అత్యధికంగా నిన్ను సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామిషియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవామిషియా కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి ఆయనే మనం బలపరచునుగాక. ఆమేన్.